పుల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పాత రోజుల్లో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసించేవారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుల్లూరు గ్రామంలో 5 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందన్నారు. आचूतपत्रं शुभलग्नगंगणं विनागने बुद्धगडाक्षगंगणं प्रोमदं दंपत्य अभिवृद्धगंगणं लक्ष्मीनरसिंहस्य कडाक्षगंगणं सहस्रासवतरान्यरो शाबधेनु सुकुधा पुजमायां श्री नमां दावपटक्येहं मलेन सह वर्त्यसा मनोवाञ्चावलसे प्रतिरस्तु नित्यस्त्रीरस् తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన పుల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని ఆయన ఇక్కడి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిందంటే కూడా అది పుల్లూరు గ్రామ ప్రజలకు ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం. కేసీఆర్ గారు ఒక పెద్ద మీటింగ్లో చెప్పింది, చిన్నప్పుడు నేను పుల్లూరులో చదువుకున్నా అని గుర్తు చేసుకొని పుల్లూరు గ్రామానికి ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా 1 కోటి రూపాయల నిధులను కూడా ఆ రోజుల్లో వారు ఇక్కడ శాంక్షన్ కూడా ఇచ్చారు. పుల్లూరు మీద కేసీఆర్ గారికి అంత ప్రేమ, మరి అంత నమ్మకం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా ఒక 5 కోట్ల రూపాయలతో నేను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు తెచ్చి దేవాలయాన్ని పునరుద్ధరించాం. 50 లక్షలతో ఫంక్షన్ హాల్ కట్టాం, 80 లక్షలతో వాటర్ ట్యాంక్ కట్టాం, 30 లక్షలతో పైకి రోడ్డు వేయించాం. ఇట్లా కరెంటు సౌకర్యము, సుడా పార్కు, కమాను, ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ పుల్లూరు దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 50 లక్షలు ఈ మధ్యనే శాంక్షన్ చేసి కూడా ఉన్నాయి. ఆ 50 లక్షలతో ఏం పనులు చేయాలనో కూడా గ్రామ పెద్దలు, దేవాలయ పెద్దలు అందరు కలిసి నిర్ణయించండి. ఆ 50 లక్షలు కూడా మళ్ళీ మొన్న శాంక్షన్ చేసినాం. దాంతో కూడా ఫర్దర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దాం. ఇవాళనే శివాలయానికి కూడా వెళ్ళొచ్చాను. వారు బాలకిషన్, నిజంగా ఆయన సేవ గొప్పది. ఒంటరిగా ఒంటి చేత్తో ఆ శివాలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఆ శివాలయాన్ని కూడా ఎంతో చక్కగా ఆయన వృద్ధిలోకి తెస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా నా వంతు సహకారం కూడా అందిస్తాను. మరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా మరి ఇక్కడ మా బ్రాహ్మణులు పెద్దలు ఈ దేవాలయాన్ని వంశపారంపర్యంగా ఎన్నో ఏళ్ల నుంచి మరి ఈ దేవాలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి వారు కూడా ఎంతగానో తోడ్పడారు. మరి వారికి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో మీకు తెలుసు, కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిని 1000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఎక్కడ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద దేవాలయం భారతదేశంలో ఎవరైనా కట్టిందంటే ఒక్క కేసీఆర్ గారు మాత్రమే కట్టారు. రాతి శిలలతో మరి అన్ని సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రమే గర్వించదగ్గ గొప్పగా మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించారు. మన సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు 80 కోట్ల రూపాయలతోని మన బీఆర్ఎస్ హయాంలో అనేక దేవాలయాలను కూడా అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ పుల్లూరు ఇంకా రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చెందాలి.
ఈసారి మా సర్పంచ్ గారు కూడా చక్కగా షవర్స్ కానీ మరి కాళ్ళు కడుక్కోవడానికి మంచి సౌకర్యాలని కూడా ఏర్పాటు చేసినారు. గుండాన్ని కూడా బాగా అభివృద్ధి చేశారు. కృష్ణుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో చక్కగా మనం ఈ గ్రామాన్ని మన లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని శివాలయాన్ని మరి అభివృద్ధిలోకి తెచ్చుకుందామని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కారం.